హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ రుచి. ఈరోజు మనం ఇంట్లోనే తయారు చేసుకునే రసం ఎలాగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనిలోనే మనం రసం పొడి అలాగే రసాన్ని కూడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మొదటగా దీనికి కావాల్సింది గ్రైండర్లో కొద్దిగా ఎండుమిరపకాయలు తొడిమలు తీసుకుని వేసుకోవాలి. ఒక 10 నుంచి 15 వేసుకోవాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. మిరియాలు వేసుకుని ఆ తర్వాత ధనియాలు వేసుకోవాలి. ధనియాలు కూడా దాదాపుగా ఒక టేబుల్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. జీలకర్ర మాత్రం ఒక అర టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి రసం పొడి రెడీ అయిపోతుంది. మరి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నానండి. గ్రైండ్ చేసుకుంటే చూస్తున్నారు కదా, ఇలాగ వచ్చింది. కొంచెం బరకగా ఉన్నా పర్లేదు. ఇప్పుడు దీంతో మనం తయారు చేసుకునే విధానం ఎలాగో తెలుసుకుందాం. మొదటిగా రసం చేసుకోవడానికి మనకి కావాల్సింది ఈ రసం పొడి. నెక్స్ట్ మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. అయితే ఈ రసం పొడిని మనం నిల్వ ఉంచుకోవచ్చండి. దాదాపు 10 రోజులు ఉంచుకోవచ్చు, లేదా ఇంకా ఎక్కువే ఉంచుకోవచ్చు ఎయిర్టైట్ డబ్బాలో. ఒక గిన్నె నిండా నీళ్ళు తీసుకుని స్టవ్ మీద పెట్టాలి. స్టవ్ మీద పెట్టి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం చారు ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం. అయితే స్టవ్ మీద పెట్టిన తర్వాత మనం దానిలో కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ రసం పొడి ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ రసం పొడి వేయాలన్నమాట. వేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి హైలో పెట్టుకుని మరిగించుకోవాలి. మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనకి కొద్దిగా బుడగల్లాగా వస్తూ ఉంటాయి అన్నమాట. బాగా కలుపుకుంటూ ఉండాలి ఒక 2 to 3 minutes. అప్పుడు మంచి చిక్కగా మంచి ఫ్లేవర్గా వస్తుంది. చూసారండి, మరగడం స్టార్ట్ అయింది, అంటే కొంచెం వేడెక్కింది. ఇప్పుడు దాదాపుగా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మనం మరిగించుకోవాలి. మరిగించుకుంటే బాగా వస్తుంది. చూసారా, బాగా మరిగిపోతుంది. ఇప్పుడు మనం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత బాగా మరిగిపోయిన తర్వాత దానిలో కొద్దిగా కొత్తిమీర వేసుకుని దించేసుకోవాలి. మరి చూసారా అండి, వేడివేడిగా ఇంట్లోనే చేసుకునే రసం పొడి, అలాగే దాంతో రసం తయారీ విధానం. ఇలాంటి ఎన్నో వీడియోస్ కావాలంటే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.